Next one. A boy observes the top of a tower at an angle of elevation 60 degrees. The angle of elevation changes to 30 degrees when the boy moves to 10 meters away from the earlier point. ముందున్న పాయింట్ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళాడంటే అది కూడా 10 meters. Find the height of the tower అడుగుతున్నాడు. సో ఒక బాయ్ అంటే ఒక టవర్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది టవర్ అనుకుంటే ఫస్ట్ అది ఉన్న ప్లేస్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమో 60 degrees ఉంది. తర్వాత ఒక 10 meters దూరం వెళ్ళాడు. సో ఇది 10 meters డిస్టెన్స్ అనుకుంటే నుంచి మనకు డిస్టెన్స్ 60 degrees ఇంతకుముందు ఎంతున్నాడో తెలియదు. ఇది తెలియదు దాన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఈ హైట్ కనుక్కోమన్నాడు కాబట్టి హెచ్ అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసాము యాంగిల్ 30 degrees. అంతేనా? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. హైట్ ఇది హైట్ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ కూడా తెలియదు కాబట్టి అది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టోటల్ ఏ బి ఇది సి అనుకుంటున్నాను, ఇది డి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏబిసి క్యాలిక్యులేట్ చేస్తే ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే tan 30 degrees is equals to total distance tan 30 అంటే x plus 10 అంటే tan ఆపోజిట్ సైడ్ అంటే h by adjacent side x plus 10. అదే మనకి tan 60 లో కూడా చూద్దామా. tan 60 degrees is equals to h by x. ఇంతేనా? tan 60 వచ్చేసేమో √3 h by x. tan 30 వచ్చేసేమో 1 by √3 h by x plus 10. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే x plus 10 is equals to h √3. సో ఈ √3 అటు సైడ్ పంపించుకుంటే h is equals to x plus 10 by √3. ఇక్కడ వచ్చేసేమో √3 is equals to h by x. h is equals to √3x. రెండు హెచ్లు ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వల్ చేసుకొని రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? x plus 10 by √3 is equals to √3 into x. ఇప్పుడు నేను √3 ఇటు సైడ్ పంపించాను అనుకోండి, డినామినేటర్ లో పక్కకెళ్తే మల్టిప్లై అవుతుంది. సో ఆ √3 అంటే 3 రెండు రూట్లలో ఉండడానికి రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది, 3x. ఇప్పుడు x లో ఒక సైడ్ తెచ్చుకుందాం, ఈ పక్క తీసుకొచ్చినా అంటే 3x minus x అవుతుంది. 3x minus x అంటే 3x minus x is equals to 10. 3x నుంచి x అంటే 2x equals to 10. x equals to 10 by 2. 2 ones 2 5s. So x value 5. x value 5 వచ్చేసింది కాబట్టి తీసుకెళ్ళి దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు h is equals to 5√3. హైట్ ఆఫ్ ద టవర్ వచ్చేసేమో 5√3. x వచ్చేసేమో 5. So this is the answer for 12th question. So section 3, each question carries 6 marks కాబట్టి కొంచెం జాగ్రత్తగా విన్నాను, ఇది ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు ఒక ప్రాబ్లం ఏంటంటే ఇచ్చాడు రేషనల్ నెంబర్ అని. సో మనం దాన్ని అజంప్షన్ లో రేషనల్ నెంబర్ అనుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఒకవేళ అది ఎలా రూట్లో రాకుండా ఉంటే మనం తీసుకున్న ఆన్సర్ కరెక్ట్ అంటాము, లేదు అంటే రాంగ్ అంటాం. సో ఇప్పుడు నేను దీన్ని √3 + 2 √2ని ఎలా విధంగా మనం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏ అండ్ బి అనే రెండింటిని కో ప్రైమ్స్ తీసుకుంటాను. సో అవి వచ్చేసేమో బి అనేది ఖచ్చితంగా ≠0 అవ్వాలి. సో బి వాల్యూ ఇప్పుడు నాకు √3 + 2√2 is equals to a by b అనుకుంటున్నాను. √2 అలానే పెట్టుకుంటున్నాను. a by b ప్లస్ √3ని అప్ప పంపిస్తే -√3 అవుతుంది. నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది? √2 హోల్ స్క్వేర్ is equals to a minus b minus √3 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. సో ఇక్కడ a minus b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ -2 into a by b into √3. అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ కూడా 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. a స్క్వేర్ బై b స్క్వేర్ -2 √3 into a by b. అంతేనా? ఇప్పుడు నాకు ఈ ప్లస్ a స్క్వేర్ బై b స్క్వేర్ అనేది పక్క పంపించుకుంటే -a స్క్వేర్ బై b స్క్వేర్ is equals to -2 √3 a by b.
ఇప్పుడు నాకు ఇది దీన్ని ఎలా చేయొచ్చు, మల్టిప్లై చేసుకుంటే 2b² మైనస్ a² by b² is equals to 2√3a/b. సో ఇక్కడ b ఇక్కడ b² రెండు డినామినేటర్ ఉన్నాయి, డైరెక్ట్ గా క్యాన్సిల్. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాక ఈ కి ఏ అనేది పక్క కూడా తెచ్చుకుందాం. అప్పుడు డినామినేటర్కి వచ్చేస్తాయి 2, అంటే √3 is equals to 2b² మైనస్ a² by 2ab. సో మొత్తం ఈ ఫార్మాట్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ √3 ఉంది. √3 అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్, కానీ మనం తీసుకున్న అజంప్షన్ ఏంటిది, ఇర్రేషనల్ నెంబర్ అని. సో ఖచ్చితంగా √3 అనేది మనకి ఇర్రేషనల్ కాబట్టి మనం తీసుకున్న కండిషన్ అనేది కాంట్రాడిక్ట్ కాబట్టి మన అజంప్షన్ తప్పు అనుకొని, సో √3 + 2√2 ఈజ్ ఏ ఇర్రేషనల్ చెప్తాం. ఎందుకంటే మనం తీసుకున్నదేమో రేషనల్ అని చెప్పని తీసుకున్నాం, కానీ అక్కడ అది √3 వచ్చింది కాబట్టి √3 మనకి ఎప్పుడు కానీ రేషనల్ కాదు, అది ఇర్రేషనల్. రైట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ వీఆర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ నెంబర్ 13. నెక్స్ట్ 14 చూడండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x² మైనస్ 4x + 4 యూజింగ్ గ్రాఫ్ అన్నాడు. సో గ్రాఫ్ రిప్రజెంటేషన్ ప్రకారం సో x² మైనస్ 4x మైనస్ 4x + 4 is equals to 0. ఇది నాకు గ్రాఫ్ రిప్రజెంటేషన్ ప్రకారం జీరోస్ కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు నాకు తెలిసిన మెథడ్ వచ్చేసేమో నేను ఫస్ట్ 0, 1, 2 అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు x² మైనస్ 4x + 4 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు y పాయింట్ రావాలి. ఇవన్నీ నేను అజ్యూమ్షన్ ఆఫ్ x వాల్యూస్ అనుకుంటున్నాను. 0, 1, 2 అనేది y ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నేను 0 తీసుకొచ్చి x² లో సబ్స్టిట్యూట్ చేస్తానంటే ఏమవుతుంది, 0, 0, 4 టోటల్ యాడ్ చేస్తే 4, అంటే ఫస్ట్ పాయింట్ 0, 4. నెక్స్ట్ 1 x² లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 -4 × 1 అంటే -4 +4 -4 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది, అంటే 1, 1. అదేవిధంగా 2 సబ్స్టిట్యూట్ చేసిన 2 2s are 4, 4 2s are -8, ఇక్కడ డైరెక్ట్ 4, ఇక్కడ +4 +4 4 అంటే 8 అవుతుంది, ఇక్కడ 8 మొత్తం క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. సో 2, 0. మనం ఇంకెన్ని తీసుకున్నా కూడా సేమ్ ఇంకా అంతే, ఖచ్చితంగా మనకి టచ్ అయ్యే దగ్గర 2, 0 అని. కౌంట్ 3 పెట్టి చూడండి, 3 పెడితే 3 3s are 9, 4 3s are 12 -12, ఇక్కడ వచ్చేసేమో 4, 9, 10, 13 -12 అంటే 1 వస్తుంది. సో ఖచ్చితంగా మనకి 0 x యాక్సిస్ మీద టచ్ అవ్వదు. సో 3, 1. ఒక గ్రాఫ్ తీసుకొని దాని గ్రాఫ్ మీద ఇవన్నీ ప్లాట్ చేద్దాం. ఒక అసంప్షన్ గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఈ పాయింట్ వచ్చేసేమో 0 పాయింట్, ఆరిజిన్ పాయింట్. ఇది వచ్చేసేమో 1, ఇక్కడ వచ్చేసేమో 2, ఇది 3. సో పాయింట్స్ ప్లాట్ చేయండి. సో 0 దగ్గర ఎంత వచ్చింది, 0, 4 అంటే x యాక్సిస్. ఇది వచ్చేసేమో x యాక్సిస్, ఇది y యాక్సిస్. 0, 4 ఇది 0, 4 అంటే 1, 2, 3, 4. సో 4 ఇక్కడ వస్తుంది, ఇది నా పాయింట్ 0 దగ్గర 4. నెక్స్ట్ 1, 1 అంటే సో ఇది 1 కదా, ఇది 2, ఇది 3. సో 1, 1 అంటే ఇక్కడ వస్తుంది నా పాయింట్. నెక్స్ట్ 2, 0 2 ఈ ప్లేస్ ఇది పాయింట్ 0 ఇక్కడ వస్తుంది కాబట్టి అది 2. టచ్ అయింది, ఎక్సైజ్ దగ్గర ఒక టచ్ అయింది. ఇప్పుడు 3, 1 మళ్ళీ 1 అంటే ఇక్కడికి వస్తుంది. సో ఇవన్నీ టచ్ అయితే ఒక లైన్ పే తీసుకుందాం. సో ఇలా వస్తుంది అనమాట గ్రాఫ్. సో మనకి 2, 0 is the zeros of given x² minus 4x 4 equals. సో గ్రాఫ్ ప్రకారంగా ఇలా చేస్తాం అనమాట. నెక్స్ట్ 1, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ హూస్ వాల్యూమ్ ఇస్ 924. సో రేడియస్ ఆఫ్ కోన్ కి మనకి వాల్యూమ్ ఇచ్చాడు. సో వాల్యూమ్ ఫార్మ్ లో గుర్తుండాలి, 1/3 πr²h. ఈ ఫామ్ లో గుర్తుందా, ఇంకా ఈజీ, చాలా ఈజీ. లేదు అంటే టఫ్. చేద్దాం, ఈ ప్రాబ్లం చేద్దాం. సో అతను వాల్యూమ్ ఎంత ఇచ్చేసి 924, హైట్ ఎంత ఇచ్చాడు 18. సో కోన్ ఎలా ఉంటుంది నాన్న, ఇంతేనా?
ఇది కోను, నాకు హైట్ ఏమో ఇచ్చేసాడు 18, రేడియస్ ఏమో ఇవ్వలేదు 6. సో దీని టోటల్ వాల్యూమ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఎంత ఇచ్చేసాడు 924 సెంటీమీటర్ క్యూబా సెంటీమీటర్ క్యూబ్. సో ఇప్పుడు నాకు ఫార్ములా తెలుసు. వాల్యూమ్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. సో వాల్యూమ్ 924, 4 is equals to 1/3 924 1/3 పై అంటే 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ తెలియదు, హెచ్ వచ్చేసేమో 18 ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ 3 అటు సైడ్ పంపిద్దాము, 7 అటు సైడ్ పంపించేద్దాం. 3 ఇంటూ 924 ఇంటూ 7 is equals to 22 ఇంటూ 18 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అనేది పెట్టి 22 18 కూడా పంపించాం, మల్టిప్లై పర్పస్ డివైడ్ అవుతాం. ఆర్ స్క్వేర్ is equals to 3 ఇంటూ 924 ఇంటూ 7 డివైడెడ్ బై 22 ఇంటూ 18. ఏదైతే క్యాన్సిల్ అవుతాయి అవన్నీ క్యాన్సిల్ చేసేద్దాం. 3 టేబుల్లో 3 1s are 3 6s are 18. సో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందని చూడండి. 2 1s are 2 4s are 8, 2 6s are 12, 2 2s are 4. రైట్. మళ్ళీ ఇది 2 టేబుల్తోనే కొట్టచ్చు. 2 3s are 2 2s are 2 3s are 2 1s are 11 టేబుల్తో కొట్టుచున్నాను. 11 1s are 11 2s are 22 1 వెళ్ళిపోతుంది. 11 1s are 11 అంటే 21 వస్తుంది. దీని ఇంకా కొట్టచ్చు చూడండి. 3 టేబుల్ 3 1s are 3 7s are 21. ఇక్కడ ఒక 7 ఉండిపోయింది, ఇక్కడ ఒక 7 ఉండిపోయింది. సో టోటల్ మల్టిప్లై చేసి 7 7s are 49. సో ఆర్ స్క్వేర్ is equals to 49. సో ఆర్ అంటే స్క్వేర్ ఆఫ్ ఒక ఇచ్చేస్తే √49. సో √49 అంటే ఆర్ is equals to 7. సో ఈ విధంగా మనం సింపుల్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత వచ్చిందన్నా? రేడియస్ వచ్చేసి కనుక ఫైండ్ రేడియస్ అనేది రేడియస్ 7 వచ్చింది.